హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందైనా వార్త అండి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు కొత్త డిఏ మరియు డిఆర్ టేబుల్ అయితే రావడం జరిగింది. జీతం మరియు పెన్షన్లలో అయితే పెరుగుదల. సో మరి ఏ బేసిక్ ఉన్న వారికి ఎంతెంత పెరుగుతుంది, ఎంతెంత జీతం పెరుగుతుంది, సో ఇదివరకు ఎంత డిఏ వచ్చేది, ఇప్పుడు ఎంత డిఏ వస్తుంది అనేది బేసిక్ పే ఆధారంగా చేసుకొని ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒక విషయానికి వచ్చినట్లయితే కొత్త డిఏ అనేది మనకు జూన్ నుంచి అప్లికబుల్ అవుతుందండి. ఏదైతే జూలై 2023 సంబంధించిన డిఏ డిఆర్ అనేవి మనకు క్యాష్ రూపంలో జూన్ నెల సంబంధించి ఇస్తారంటే ఏదైతే జూలై 1వ తేదీ నుంచి అందుకుంటామో జీతాలు మరియు పెన్షన్ అందులో అయితే కలిపి రావడం జరుగుతుంది. జీవో నెంబర్ 30 ప్రకారము ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన ఈ జీవో నెంబర్ 30 ప్రకారం సో ఈ అమౌంట్ టు బి పెయిడ్ క్యాష్ ఫ్రమ్ జూన్ 2024 అని అయితే రావడం జరిగింది. సో కాబట్టి బేసిక్ పే 20,000గా ఉన్న వారికి ఇది వరకు చూసుకున్నట్లయితే 30.03%తో డిఆర్లు ఉండేవి. సో బేసిక్ పే అనేది 20,000 ఉన్న వారికి అదనంగా ఇది వరకు 6,006 రూపాయలు అయితే వచ్చేది. ఇప్పుడు అదే అదనంగా 6,734 రూపాయలు అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ 728 రూపాయలు అయితే పెరగడం జరిగింది. బేసిక్ పే ఎవరికైతే 20,000 ఉంటుందో. సో అదేవిధంగా మరొక బేసిక్ పే 25,220 వరకు ఉన్న వారికి అయితే ఇది వరకు 7,574 రూపాయలు డిఆర్ రూపంలో వచ్చేది. ఇప్పుడు 8,492 రూపాయలు. అంటే ఇక్కడ దగ్గర 918 రూపాయలు అయితే పెరగడం జరిగింది. సో అదేవిధంగా బేసిక్ పే అనేది బేసిక్ అనేది ఎంత పెరిగితే మనకు అంత మనకు ఒక సింపుల్ ఫార్ములా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ పే ఇంటూ 0.036764. సో 0.0364తో బేసిక్ని కనుక మనము గుణించినట్లయితే, అంటే ఇంటూ చేసినట్లయితే, మల్టిపుల్ టైమ్స్ చేసినట్లయితే ఎంతైతే పెరిగిందో కొత్తగా బేసిక్ పే అంత అయితే మనకు రావడం జరుగుతుంది. అదే మొత్తం డిఆర్లు ఎంత వస్తాయి అనే దానికైతే బేసిక్ పే ఇంటూ 0.3367తో మనం కనుక చేసినట్లయితే సో మనకి ఎంత అమౌంట్ అయితే ఇప్పుడు పెరిగిన డిఆర్ అమౌంట్ ఎంత ఉందో అంత అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో డిఏ టేబుల్ అనే దానికోసం అయితే ఈ విధంగా ఉండబోతోంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.